అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ గౌతమి. ఈరోజు మా పాప బర్త్డే. ఇక్కడ నేను మా కో సిస్టర్ కలిసి చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నాము. షాప్లో చాక్లెట్స్ కన్నా హోమ్ మేడ్ చాక్లెట్స్ చాలా హెల్దీ, ఇంకా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మిల్క్ చాక్లెట్ బార్ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డార్క్ చాక్లెట్ బార్ కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం చాక్లెట్స్ని ప్లెయిన్గా చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాము. బాదం, కాజు, కిస్మిస్తో చేస్తున్నాము. ఫస్ట్ చాక్లెట్ సిరప్ చేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇంకో చిన్న గిన్నెలోకి చాక్లెట్ పీసెస్ వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ యూస్ చేసి చాక్లెట్ సిరప్ని చేసుకోవాలి. ఇప్పుడు మనం చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఉండకుండా, బబుల్స్ రాకుండా చాక్లెట్స్ నీట్గా వస్తాయి. ఇప్పుడు మనకి నచ్చిన షేప్స్లో మోల్డ్స్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. నేను ఈ మోల్డ్స్ అమెజాన్లో తీసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మౌల్స్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చాక్లెట్ సిరప్ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి తీసుకొని ఈ మౌల్స్లో వేసుకోవాలి. మేము ఇక్కడ 4 వెరైటీ షేప్స్ తీసుకున్నాము. ఎవరికైనా హోమ్ మేడ్ చాక్లెట్స్ కావాలి అంటే మా కో సిస్టర్కి ఆర్డర్ ఇస్తే చేసిస్తుంది. పిల్లలకి బర్త్డేస్ అయినా ఇలాంటివి ఆర్డర్ ఇస్తే తను చేసిస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బర్త్డే రోజు ఈ చాక్లెట్స్ ఇస్తే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు రైజిన్స్ వేసుకొని మిగతాదంతా సేమ్ ప్రాసెస్తో రైజిన్స్ చాక్లెట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లోకి ఇలా చాక్లెట్ సిరప్ అంతా వేసుకొని ఇప్పుడు వీటి మీద మేమైతే స్ప్రింకిల్స్ వేసాము. ఇది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నింది. మేము 2 వెరైటీ స్ప్రింకిల్స్ తీసుకొని ఈ చాక్లెట్స్ మీద వేసాము. చూసేకి చాలా కలర్ఫుల్గా బాగుంది. చాక్లెట్ సిరప్ వేసాక ఇలా ఒకసారి సెట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మధ్యలో గ్యాప్స్, బబుల్స్ రాకుండా ఉంటుంది. ఇలా అన్ని మౌల్డ్స్లోకి వేసుకున్న తర్వాత 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి ఇలా తీస్తే చాక్లెట్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ మా పాప కూడా వచ్చి జాయిన్ అయ్యి హెల్ప్ చేస్తుంది. చాలా నీట్గా బాగా చేసింది. పిల్లల్ని ఇలా చిన్న చిన్న పనుల్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉండి క్రియేటివ్ థాట్స్ వస్తాయి. ఇలా చాక్లెట్స్ ర్యాప్ చేసేవి అమెజాన్లో దొరుకుతాయి. చాలా కలర్స్ ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్ తీసుకొని ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. ఇలానే అన్నీ ప్యాక్ చేసుకుంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ రెడీ. బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము, డెకరేషన్ ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చూడండి.